దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించనట్లు తమ దేవుడు పవన్ కళ్యాణ్ తమను కలిసినప్పుడు వరాల జల్లు కురిపిస్తే కింది స్థాయి నాయకులు తమకి అడ్డుపడుతున్నారని పిఠాపురం సభ కోసం వస్తున్న పలువురు వికలాంగులు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ను నేరుగా కలిసేందుకు ప్రతి సభకు హాజరవుతున్నామని, తమను ఒక్కసారైనా తమ దేవుడిని కలిసేందుకు అవకాశం కల్పించాలంటున్న వికలాంగులతో మా ప్రతినిధి చైతన్య ఫేస్ టు ఫేస్. అభిమానానికి హద్దులు లేవంటారు, ఇదేనేమో అది. అయితే చిత్రాల్లో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభకైతే వికలాంగులు సైతం సైకిల్స్ వేసుకొని మరి ఇక్కడికైతే వచ్చిన పరిస్థితి కనపడుతుంది. వారిని అడిగి వారి సభకి ఎలా వచ్చారు, దేనికోసం వచ్చారనేది కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి మీరు జనసేన సభకి ఆవిర్భావ దినోత్సవానికి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము గొల్లపల్లి నుంచి వచ్చామండి. నా పేరు మొగలు కనకలక్ష్మి అండి. మాకు ఆ దేవుడు హామీలు ఇచ్చారండి. ఇచ్చినా ఇక్కడ నాయకులు మమ్మల్ని పట్టించుకుంటా లేదు. మా దేవుడు వారం మీరు ప్రధానంగా సమస్యలు పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకుంటాకు వచ్చారు. చెప్పుకోనాకి మాకు దేవుడు వారం ఇచ్చినా ఇక్కడ పూజారు వారం ఇస్తలేదండి. అది సమస్య కోసం చెప్పనాకు వచ్చామండి. అయితే జనసేనని ఇటు పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు, జనసేన అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన హామీలని కూడా ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ కింద స్థాయి ఉన్న నాయకులు వాటిని నెరవేర్చట్లేదని, వీరికి ఉన్న సమస్యల్ని ఆయనకి డైరెక్ట్గా చెప్పుకోవడానికి అయితే వీరందరూ కూడా సైకిల్స్ వేసుకొని ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. ఏమంటే ఇక్కడికి మీకు ఇచ్చిన హామీలు ఏంటి, అసలు మీకు ఏం నెరవేర్చలేదు, ఇక్కడ ఎవరు కలిశారు మీరు? సార్, నా పేరు బండారు వీరవెంకట సత్యనారాయణ, యువస్పందన స్వచ్ఛంద వికలాంగుల సంక్షేమ సంఘం సెక్రటరీని. ఎన్నికల ముందు జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వికలాంగులందరినీ కూర్చోబెట్టి, మేము అధికారంలోకి వస్తే మీకు వికలాంగులకి సంబంధించినటువంటి ప్రతి సమస్యని మేము పరిష్కరిస్తాం అని చెప్పిన ప్రకారంగా మాకున్నటువంటి 3000 పెన్షన్ నుంచి 6000 చేస్తూ 6000, 10,000, 15,000 పెన్షన్గా తీర్చిదిద్ది దాన్ని అమలు చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. అయితే మా వికలాంగులకి ఇటువంటి మోటరైజ్డ్ సంబంధించినటువంటి సైకిల్స్ ఇస్తామని చెప్పేసి క్యాంప్ పెట్టడం జరిగింది. ఆ క్యాంపులో పిఠాపురం నియోజకవర్గం పెట్టడం జరిగింది. 146 మంది సెలెక్ట్ అయ్యారని చెప్పేసి 146 మందికి మీకు సైకిళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే శాంక్షన్ అయినటువంటి వాళ్ళకి సైకిళ్ళు ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అయ్యుండి, డిప్యూటీ సీఎం నియోజకవర్గం అయ్యండి, అక్కడ కూడా శాంక్షన్ అయిన సైకిళ్ళు ఇప్పటికీ కూడా ఇవ్వలేదు. రెండోది ఏంటంటే, ఇచ్చిన సైకిళ్ళు అంత డెలికేట్ అయినటువంటి సైకిళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ దీనికి 45,000 రూపాయలు క్యాష్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా జనరల్గా కూడా ఇదే సైకిల్ని 25,000 రూపాయలకు బయటికి తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సైకిల్ 5 నెలలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇందులో డెలికేట్ అయినటువంటి వీల్స్ వేయడం వల్ల అవి 5 నెలలు కరిగిపోయి మూలన పడిపోతున్నాయి. ఇప్పుడు అనేకమైనటువంటి సైకిళ్ళు మూలన పడిపోయి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఎవరైతే స్వయం జీవనోపాధి పొందాలని అనుకుంటున్నారో వికలాంగుల ఆత్మగౌరవం కోసం వాళ్ళు షాపులు పెట్టుకుంటే, ఆ షాప్కి కరెంట్ ఇవ్వాలని అంటే దానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. దానికి ఇస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నప్పటికీ కూడా లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే గతంలో వేరే పార్టీల్లో నుంచి వచ్చి ఇక్కడికి వచ్చారో వాళ్ళ మాటలు విని ఇన్ఛార్జ్ గారైనటువంటి మా పిఠాపురం ఇన్ఛార్జ్ గారైనటువంటి వారు మేము ఇచ్చిన దరఖాస్తులు కానీ మా సమస్యలు కానీ ఒక్కడు కూడా పరిష్కారం అవ్వట్లేదు. అయితే ప్రధానంగా మీరు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు, మరి ఎలా వెళ్దాం అనుకుంటున్నారు లోపలికి? మేము ఆల్రెడీ పిఠాపురం నియోజకవర్గంలో 2 సార్లు మీటింగ్ పెడితే, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే 2 ఆటల్లోనూ కూడా ప్రయత్నం చేయడం జరిగింది. మమ్మల్ని లోపలికి పంపించలేదు. అలాగే ఇప్పుడైనా సరే మీలాంటి లోపలికి వెళ్ళనిస్తే స్వయంగా పవన్ కళ్యాణ్ గారికి, అయ్యా మీరు దేవుడై ఉండి మీకు వరం ఇచ్చారు, కానీ పూజారి అనేటువంటి వాళ్ళు అడ్డు చేయటం ఆపేస్తున్నారు, ఇది మీ దాకా కూడా రావాలని చెప్పేసి మేము పిటిషన్లు కూడా పెట్టడం జరుగుతుంది. అయితే వీరందరూ కూడా ఇక్కడికి ప్రతి చోట ఏ ఆవిర్భావ సభ జరిగినా, పవన్ కళ్యాణ్ సభ ఏది జరిగినప్పటికీ కూడా అక్కడికి సైకిల్స్కి వేసుకొని వెళ్ళి వారి అభిమానాన్ని అయితే తెలియజేస్తున్నామని చెప్తున్నారు. సరే, మీరు పవన్ కళ్యాణ్ సభ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ పెడుతున్నారు పిఠాపురంలో. అయితే ఈ సభని చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు, ఎలా అవుతుంది? గట్టిగా ఉంటుందండి. ఇది ఎలా ఉంటుందంటే, వేల మీద వస్తారండి, కానీ లక్షల మీద వస్తారు. కంట్రోల్ చేయని వ్యవస్థలో ఉంటుందండి. అయితే ఫస్ట్ నుంచి కూడా మీరు పవన్ కళ్యాణ్ అభిమానులా? మేము ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు. మేము ఆ ఏజెంట్ల కింద ఉండడం, గత ప్రభుత్వంలో ఏజెంట్లకు ఉండడం జరిగింది. వారాహి సమయంలో కూడా మా దగ్గరికి వచ్చి వికలాంగుల సమస్యలు మాట్లాడడం జరిగింది. అదే ఎలక్షన్ ముందు మొన్న కూటమి ప్రభుత్వం అయిన తర్వాత నామినేషన్, అది పిఠాపురం నామినేషన్ వేసేటప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు మాతో ఇద్దరితో మాట్లాడారు. నన్ను నమ్మండి, నేను మీ సమస్యలు మీ పరిష్కారం చేస్తానన్నారు. ఆయన 2 వికలాంగులు ఉంటే ఆగుతున్నాడు.
ఎటు వచ్చినా ఇక్కడ ఉన్న నాయకులు మాత్రం మమ్మల్ని పట్టి అయితే మొత్తం మీద చూసుకుంటే ఇటు పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో ప్రతి చోట ఎక్కడ పెట్టినా సరే సభలు వారు వెళ్ళి పాల్గొంటానని చెప్తున్నారు. అలాగే మునుపు పిఠాపురంలో సభ పెట్టినప్పుడు వీరికి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కలిసి వారికి హామీ ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న నాయకులు వీరిని కలవనివ్వకుండా పవన్ కళ్యాణ్ అడ్డుపడుతున్నారని చెప్తున్నారు. అయితే వీరికి పరిష్కార దిశగా వారిని పవన్ కళ్యాణ్ గారిని కలవనిచ్చేటట్టు కూడా వారందరూ కూడా ఇక్కడ బయట మొరపెట్టుకునే పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, చిత్రాల నుంచి.